సరస్వతి ఆలయం ఉండేది. ఉండేది ఉండేది. మరి ఏమైంది అసలు పాతది? పాతది కూలిపోయింది. ఆ ట్యాంక్ పక్కన ఉండేది కూలిపోయింది. చాలా పాత అవడం వల్ల కట్టాం. అందరం కలిసి ఒక ట్రస్ట్ ఏర్పడి సరస్వతి ఆలయం కడితే దాన్ని పంచలోహ విగ్రహం వేయడానికి 400 కిలోల పంచలోహ విగ్రహం చేయించాం. చేయించాక అది కారణాంతరాలతోటి 2019 నుంచి ఆ తలుపులు తీయలేదు. అప్పుడు అలాగే ఉంది విగ్రహం ఏకశిల శారద అని ఒకటి పెట్టేశారు. ప్రతిష్ట లేదు. మేము చేయించిన విగ్రహం నేను వేరే చోట ప్రతిష్ట చేసుకున్నాం. చెట్టు కింద పెట్టుకోమన్నారు నన్ను. చాలా 12 లక్షలు పెట్టి చేయించి చెట్టు కింద పెట్టుకోమన్నారు. ఉండాలి కొంతమంది వాళ్ళంతా అవస్థపడుతున్న వాళ్ళు. వ్యవస్థతో అవసరం లేని వారు దాన్ని ప్రతిష్ట చేయించాలి కానీ సరే నా శారద ఇప్పుడు ప్రతిష్ట అవ్వలేదా? ఏకశిల శారద అని ఒక విగ్రహం రాత్రి ప్రతిష్ట చేశారు. దానికి యంత్ర ప్రతిష్ట లేదు, మంత్ర ప్రతిష్ట లేదు, వాయు ప్రతిష్ట. దాని మీద ఎంతమంది ఉండగా ఒకే దిక్కులేని చోట ఓకే నేను ఒప్పుకుంటా. ఇది కూడా మీకు సమస్యలో సమస్య. అది పునరుద్ధరణ చేయాలి, పూజ అమ్మవారి పూజ జరగాలని మా అందరి కోరిక. ఈశ్వరుడు గొప్పవాడా, ఈగో గొప్పదా? ఈగోయే గొప్పది. ఎందుకంటే ఈశ్వరుని కూడా కాదంటుందిగా. హర హర శంకర, జయ జయ శంకర్ చెప్పండి. జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర. ఎప్పుడు వయసుది? వరంగల్ జిల్లాలో ప్రధాన ఆలయం భద్రకాళి అమ్మవారు, స్వయంభూ స్వామివారు. ఇలా 5 స్వయంభూ శివలింగాలు ఉన్నాయి వరంగల్. పంచభూత లింగంలో ఒకటి ఇది ఆకాశలింగంగా ఉంటుంది. నైరుతి భాగంలో ఆకాశలింగంగా ఉంటుంది. ఈశాన్య భాగంలో కిలా వరంగల్ కోట అని, రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని ఈశాన్య భాగంలో టౌన్ లో ఉంటుంది. ఇది ఎత్తులో ఉంటుంది. ఇది ఆకాశలింగంగా ఉంటుంది. భద్రకాళిలో భద్రేశ్వరుడు అగ్నిలింగం, సిద్ధేశ్వరుడు చాణక్యులు ప్రారంభించి కాకతీయులు పూర్తి చేశారు. చాళుక్యులు ప్రారంభించారు. పూర్తి నిర్మాణంతో అదే కాకతీయులు. స్వామివారి స్వయంభూలింగం. ఎంత చరిత్ర, ఎంత విషయం. రాముల వారికి రావడం, స్వామిని దర్శించడం. ప్రాపగేషన్ లేదు భగవంతుడా. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. నా ఆఫీస్ బ్యాగ్ రాపేసి